ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలతో ఇప్పుడే నిజమైన పల్లె పండుగ వాతావరణం ఏర్పడిందని ఎన్టీఆర్ జిల్లా ఇన్ఛార్జ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. ఎన్టీఆర్ జిల్లాలో ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నగరాల్లో స్థిరపడి పండుగ సందర్భంగా స్వగ్రామానికి చేరుకుంటున్న వారు గ్రామంలో కనిపిస్తున్న అభివృద్ధిని చూసి హర్షం వ్యక్తం చేస్తున్నారన్నారు. ప్రజల్లో సంతోషం, ఆనందం చూసేందుకు నిరంతరం కృషి చేస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు మనం ధన్యవాదాలు చెప్పి తీరాల్సిందేనన్నారు. జల్ జీవన్ మిషన్ ద్వారా పల్లె పల్లెకు సురక్షితమైన త్రాగునీటిని అందించేందుకు తమ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని వివరించారు. రాష్ట్ర ప్రభుత్వాలు ఎంతో ప్రతిష్టాత్మకంగా గ్రామాల ఆర్థిక పరిపుష్టి కోసం, ఆదాయ వనరులను పెంచడం కోసం అమలు చేస్తున్న గ్రామీణ ఉపాధి పథకం కింద ఇవాళ పల్లె పండుగ పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ సంక్షేమ పథకాల ఫలాలు ప్రజలకు అందుతున్నాయి. ఎక్కడికి వెళ్ళినా ఇప్పుడే పరిటాల గ్రామంలో చెప్తున్నారు, కొన్ని దశాబ్దాలుగా రోడ్డు నిర్మాణం కాలేదు. గత 5 సంవత్సరాలుగా పదే అప్పట్లో స్థానిక ప్రజాప్రతినిధుల్ని కోరుకున్నప్పటికీ, ప్రభుత్వానికి వినతి పత్రాలు ఇచ్చినప్పటికీ కూడా దాని గురించి ఎవరు చూడలేదు. తంగిరాల సౌమ్య గారు ఎమ్మెల్యేగా అయినప్పుడు వారి దృష్టికి తీసుకొస్తే వెంటనే 6 నెలల్లోనే రహదారి మంజూరు చేయించి వాళ్ళ ఒక మంచి అద్భుతమైన సిమెంట్ రోడ్డు, సీసీ రోడ్డు అక్కడ నిర్మాణం చేశారని ప్రజలు చెప్పుకుంటున్నారు. అనేక మంది లబ్ధిదారులు కూడా కేవలం 10% తమ వాటాతో 90% కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు భరిస్తూ వాళ్ళ జీవితాల్లో వెలుగులు నింపే ప్రయత్నం చేస్తున్న విషయాన్ని ఆనందంగా చెప్పుకుంటూ వచ్చారు. ఇవాళ రాష్ట్రంలో మంచి ప్రభుత్వం నెలకొని ఉంది, మంచి పరిపాలన సాగుతుంది అని చెప్పడానికి ఇంతకన్నా ఉదాహరణ లేదు. పెద్ద నేను అమరావతి నిర్మాణం గురించో, పోలవరం నిర్మాణం గురించో, హైవేల గురించో, రైల్వే కార్యక్రమాల గురించో, లేదా 2 రోజుల క్రితం ప్రధానమంత్రి గారు వచ్చి 2,08,000 కోట్లకు పైగా అభివృద్ధి కార్యక్రమాలకి శ్రీకారం చుట్టిన విషయం గురించో చెప్పట్ల. చిన్న కార్యక్రమాల వల్ల, పల్లె పండుగ లాంటి ఒక చిన్న కార్యక్రమం వల్ల గ్రామాల్లో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి, ప్రజలు ఎటువంటి సంతోషంగా ఉన్నారని చెప్పేదానికి ఒక సజీవ తార్కాణం ఇవాళ గ్రామాల్లో జరుగుతున్న పల్లె పండుగ. ఇది కాకుండా రాష్ట్రమంతా ఆర్థిక సంపద సృష్టి జరిగే ప్రయత్నాలు కూడా నిర్ణయాలు తీసుకుంటున్నారు. అనేక రకాలైన ఇవాళ పాలసీలు తీసుకొచ్చి ఉపాధి అవకాశాలను కల్పించే ప్రయత్నం, ఉపాధి అవకాశాలు కల్పించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రజలు ఇవాళ ఒకటి విషయం గుర్తించాలి. ఇప్పుడే ఒక పెద్ద ఆయన చెప్తున్నారు, అన్నీ ఒకే రోజు రావాలంటే కుదరవు. ప్రజలు గమనిస్తున్నారు. గత 5 సంవత్సరాలు ఎటువంటి విధ్వంసకర పాలన జరిగింది, రాష్ట్రానికి ఆర్థికంగా ఎటువంటి నష్టం జరిగింది, ఆ నష్టాన్ని సరి చేసుకుంటూ మళ్ళీ ఈ అభివృద్ధి పట్టాల మీదకి రాష్ట్రాన్ని తీసుకెళ్లాలంటే ఒక అభివృద్ధి ప్రదాతగా ఉంటున్న ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, అభివృద్ధిని కాంక్షించే పవన్ కళ్యాణ్ గారి వల్ల సాధ్యమవుతుంది. దానికి నరేంద్ర మోడీ గారి సహకారం కూడా ఉందని ప్రజలు భావిస్తున్నారు. కాబట్టి అభివృద్ధి ఈ ప్రభుత్వం ఎన్నికలకు ముందు పార్టీలు మాట్లాడిన ఏ హామీలు అయితే అవన్నీ కూడా నెరవేరుస్తున్న విశ్వాసం కూడా వారికి ఉంది. అనేక కొరతలు ఉన్నాయి. ఒక నందిగామ హాస్పిటల్ మాత్రమే కాదు, నిన్న కూడా నేను సమీక్ష చేస్తే 1,01,000 ఉద్యోగాలు ఉంటే 27,000 కొరత ఉంది. ఇవాళ సిబ్బంది లేరు. అందుకే నియామకాలు చేయాలని నిన్న కూడా అనుకున్న 7-8,000 కొత్తగా నియామకాలు చేపట్టాల్సిన విషయం. నందిగామ కాదు, పూర్తిగా. అయితే నందిగామ లాంటి ముఖ్యమైన ప్రాంతంలో 50 పడకల ఆసుపత్రి మాత్రమే ఉంది, కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ఉండింది. దాన్ని 100 పడకల ఆసుపత్రిగా చేరాలని ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య గారు కోరడం, ప్రభుత్వం దానికి స్పందించి వెంటనే 100 పడకల ఏరియా ఆసుపత్రిగా కూడా మంజూరు చేయడం జరిగింది. అది దానికి కావాల్సిన సిబ్బందిని కూడా మంజూరు చేయడం జరుగుతుంది. మౌలిక సదుపాయాల కల్పనకు కూడా టెండర్లు పిలిచి రాబోయే కొద్ది రోజుల్లోనే భవన నిర్మాణ కార్యక్రమాలు కూడా మొదలు పెడతాం. సార్ ఒక మాట, నిన్న డిప్యూటీ సీఎం గారు 15 ఏళ్ళు కూటమి కలిసి ఉందాం అనుకుంటున్నారు, కానీ అధికారులు సహకరించట్లేదు అన్నారు. నిజంగా పరిస్థితి సార్? అధికారులు సహకరించట్లేదు. అధికారులు అన్ని వైపు నుంచి కొన్ని చోట్ల కొరతలున్న విషయాన్ని వారు చెప్పే ప్రయత్నం చేశారు. కానీ చాలా స్పష్టంగా చెప్పారు, ఈ కూటమి 15 సంవత్సరాల పాటు కలిసికట్టుగా సాగాలి. అప్పుడే ఆంధ్రప్రదేశ్ని మనం కలలు కన్న స్వర్ణ ఆంధ్రప్రదేశ్ 2040 నాటికి చేయాలి అంటే కూటమి 15 సంవత్సరాల పాటు ఉండాలని వారి ఉద్దేశం. అధికారులు నేను కూడా వారితో ఏకీభవిస్తున్న ఆ విషయంలో అనేక చోట్ల అధికారులు బిజినెస్ యాజ్ యూజువల్ అంటే చెల్తా హై చెల్లేదో అనే టైప్లో ఉంటున్నారు. ఇప్పుడు గత ప్రభుత్వం నడిచింది. ఎందుకంటే ముఖ్యమంత్రి ఏనాడు సమీక్ష చేసేవారు కాదు, ముఖ్యమంత్రి ఏనాడు సెక్రటేరియట్కి వచ్చేవారు కాదు. కానీ ఇవాళ అటువంటి ప్రభుత్వం లేదు. అది గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు కానీ నిరంతరం కష్టపడుతున్నారు, నిరంతరం ప్రజల్లో ఉంటున్నారు. రోజుకు 16 నుంచి 18 గంటలు కష్టపడుతున్నారు. సరే, వారి కష్టానికి అనుగుణంగా అధికారులు కూడా కష్టపడాల్సిన అవసరం ఉందనే విషయాన్ని వారు చెప్పడం జరిగింది.